కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి భయం అవుతుంది. భయమై నిన్న ఒక పెద్ద నాయకుడు, ఇదివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే పెద్ద నాయకుడు, ఆయన ఏమంటాడంటే మీ ఆడవాళ్ళకి ఎందుకు పాలిటిక్స్, మంచిగా బతుకమ్మలు ఆడుకోవచ్చు కదా అని అంటున్నాడు. నేనేమంటున్నా, మీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టిందే ఆడవాళ్ళ వల్ల. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు చనిపోయినాక ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, ఆమె వల్ల బతికింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోతే క్రైసిస్లో ఉంటే సోనియా గాంధీ గారు కాపాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతుకుంది. ఇప్పుడు మరి మహిళలు అవసరం లేదంటే ప్రియాంక గాంధీ గారిని ఎందుకు తెచ్చుకున్నారు మీరు? ఆమెను ఎందుకు ఎంపీ చేసిండ్రు? మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరు? మహిళ మీనాక్షి నటరాజన్. అన్నిటికన్నా ఎక్కువ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇది మీ పార్టీ అఫీషియల్ వ్యూనా? ఆడవాళ్ళు కేవలం బతుకమ్మలు ఆడుకోవాలనా? ఆడవాళ్ళు పాలిటిక్స్ మాట్లాడొద్దా? ఆడవాళ్ళు వచ్చి పని చేద్దా? దీన్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇట్లా అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద మాట్లాడినటువంటి మీ జగ్గారెడ్డి మీద ఏం చర్య తీసుకుంటుందో ఇలా తెలంగాణ మహిళా లోకమంతా కూడా చూస్తుంది. మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము బుద్ధి చెప్తాం. నిర్మలమ్మ అంటే